వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నహుషుని సర్పజన్మకు కారణము అతడు స్వర్గమునికి ఎగుట. సర్పరూపంలో ఉన్నటువంటి నహుషుని యుధిష్ఠిరుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. సర్పరాజా, నీవు వేదాంగాలు పూర్తిగా తెలిసినవాడవు. ఏ కర్మలను ఆచరించడం వల్ల సర్వోత్తమ గతి కలుగుతుంది? దానికి సమాధానంగా సత్ప్రాత్రులకు దానం చేయడం, సత్యంగా ప్రియంగా మాట్లాడటం, అహింసా తత్పరుడై ఉండటం అనే వాటి వల్ల మానవునికి ఉత్తమగతి ప్రాప్తిస్తుందని నా అభిప్రాయం. అది విన్నాక దాన సత్యాలలో ఏది గొప్పది? అహింస ప్రియభాషణల్లో ఏది గొప్పది, ఏది తక్కువది అని అడుగుతాడు యుధిష్ఠిరుడు. సర్పరాజు చెప్తున్నాడు, దానం, సత్యం, అహింస, ప్రియభాషణం వీని యొక్క ఎక్కువ తక్కువలు కార్యం యొక్క గొప్పతనాన్ని బట్టి చూడబడతాయి. ఒకప్పుడు దానం కంటే సత్యం అధికం కావచ్చు, ఒకప్పుడు సత్యం చెప్పడం కంటే దానమే గొప్పది కావచ్చు. అలాగే ఒక్కొక్క చోట అహింస కంటే ప్రియభాషణమే గొప్పది కావచ్చు. ఈ రీతిగా వీటి గౌరవ లాఘవాలు పనిని బట్టి ఉంటాయి. అప్పుడు యుధిష్ఠిరుడు, చనిపోయే సమయంలో మానవుడు తన శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తాడు కదా, మరైతే దేహం లేకుండా అతడు స్వర్గానికి ఎలా వెళ్తాడు? కర్మలకు తప్పనిసరి అయిన ఫలాలను ఎలా అనుభవిస్తాడు? అప్పుడు సర్పరాజు ఇలా అంటున్నాడు, రాజా, జీవులు తమ తమ కర్మలను అనుసరించి 3 రకాల గతులు పొందుతూ ఉంటారు. స్వర్గలోక ప్రాప్తి, మానవులుగా పుట్టుట, పశుపక్షాదులలో జన్మించుట అనే ఈ 3 గతులు ఉన్నాయి. వీరిని ఊర్ధ్వగతి, మధ్యగతి, అధోగతి అని ప్రసిద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరిలో మానవ జన్మ పొందినవాడు సోమరితనం, మూఢత్వం విడిచి అహింసను ఆచరిస్తూ దానం మొదలైన పుణ్యకర్మలు చేసినట్లయితే పుణ్యాధిక్యం వల్ల అతనికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి విరుద్ధంగా జరిగితే మనుష్య యోనులో కానీ పశుపక్షాదుల యోనులలో కానీ జన్మించవలసి ఉంటుంది. కానీ పశుపక్షాదులుగా జన్మించడంలో కూడా ఒక విశేషం ఉంది. కామక్రోధ లాభాలతో హింసా తత్పరుడైన జీవుడు మానవత్వం నుండి భ్రష్టుడై కనీసం మానవునిగా ఉండే యోగ్యతను కూడా పోగొట్టుకున్నవాడు. అయితే అతడే 3వ గతి పొందుతాడు. తిరిగి సత్కార్యాచరణం చేయడం కోసం మానవ జన్మ ఎత్తేందుకు తిరియజ్ఞోని నుండి ఉద్ధరించబడతాడు. అటు తరువాత అతడు ప్రాపంచిక భోగాల నుండి విరక్తుడై
ముక్తుడవుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, సర్పరాజా, శబ్ద స్పర్శ రూప రసగంధాలకు ఆధారం ఏమిటి? దీని యథార్థ రూపాన్ని వివరించండి. అన్ని విషయాలను ఒకేసారి గ్రహించలేకపోవడంలోని రహస్యం ఏమిటి అని అడగ్గా సర్పము, రాజా, లోకులు ఆత్మ అని వ్యవహరించే ద్రవ్యం స్థూల సూక్ష్మ శరీర రూపమైన ఉపాధిని పొందిన కారణంగా బుద్ధి అంతఃకరణలతో కూడి ఉంటుంది. ఆ ఉపాధి విశిష్టమైన ఆత్మయే. ఇంద్రియాల ద్వారా నానా రకాల భోగాలను అనుభవిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనసు ఇవే ఈ శరీరంలో దానికి ఉపకరణాలు, అంటే భోగ సాధనాలు. నాయనా, విషయాలకు ఆధారభూతమైన ఇంద్రియాలు, అందులో ఉండే మనసు ద్వారా ఈ జీవాత్మ బాహ్యవృత్తి కలదై క్రమంగా భిన్నాభిన్న విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. విషయాలను అనుభవించే సమయంలో బుద్ధి ద్వారా మనసు ఏదో ఒక విషయం మీదనే లగ్నం చేయబడుతుంది. అందుకనే దాని ద్వారా అనేక విషయాలు ఒకేసారి గ్రహించడం సంభవం కాదు. బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు వీరితో కూడి భోక్త అని మనం అంటున్నది అదే భోక్త. ఆత్మానాత్మల చింతనలో లగ్నమై ఉన్న ఉత్తమ అధమ బుద్ధులను రూపాది విషయాల వైపు ప్రేరేపిస్తుంది. బుద్ధి యొక్క అనంతరకాలంలో కూడా విద్వాంసులకు ఆ బుద్ధి ఎక్కడ పుడుతుందో, ఎక్కడ లయం అవుతుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు అనే విషయం అనుభవంలో కనబడింది. ఆ జ్ఞానమే ఆత్మస్వరూపం. అదే అన్నిటికీ ఆధారం. రాజా, ఇదే క్షేత్రజ్ఞుడైన ఆత్మను ప్రకాశింపచేసే విధి. అప్పుడు యుధిష్ఠిరుడు, మనస్సు యొక్క బుద్ధి యొక్క లక్షణాలు చక్కగా వివరించి చెప్పండి. మనస్సు యొక్క బుద్ధి యొక్క లక్షణాలు చక్కగా వివరించి చెప్పండి. అధ్యాత్మశాస్త్రం నేర్చుకునే విద్వాంసులకు వాటి జ్ఞానం మిక్కిలి అవసరం. అప్పుడు సర్పం అంది, రాజా, బుద్ధి ఆత్మను ఆశ్రయించి ఉంటుందని తెలుసుకోవాలి. కనుకనే అది తనకు అధిష్టానభూతమైన ఆత్మను బట్టి నడుచుకుంటూ ఉంటుంది. ఆధారం లేకుండా అది ఉండలేదు. విషయేంద్రియ సంయోగంతో బుద్ధి పుడుతుంది. మనసు అంతకు ముందే పుట్టి ఉంటుంది. బుద్ధికి స్వయంగా వాసనలు ఉండవని, ఆ వాసనలు కలిగినది మనస్సే అని అందరూ అంగీకరించిన విషయం. మనసుకు బుద్ధికి తేడా ఇదే. నీకు కూడా ఈ విషయం తెలుసు కదా. ఇందులో నీ ఉద్దేశం ఏమిటి అనగా యుధిష్ఠిరుడు అంటాడు, అధిక బుద్ధిమంతుడా, నీ బుద్ధి చాలా ఉత్తమమైనది. నీవు తెలియవలసిందంతా తెలుసుకున్నావు. ఇక నన్ను ఎందుకు అడుగుతావు? నీకు ఈ దుర్గతి కలిగిన విషయంలో సందేహంగా ఉంది. నీవు గొప్ప గొప్ప అద్భుత కర్మలు చేశావు. స్వర్గవాసాన్ని పొందావు. సర్వజ్ఞుల వంటే నీవే. బ్రాహ్మణులను అవమానించేటంతటి మూఢత్వం నీకు ఎలా కలిగింది? అప్పుడు సర్పము, రాజా, ఈ ధన సంపదలు ఎంతో గొప్ప బుద్ధిమంతులను, సూర్యులను కూడా మోహపరవశులను చేస్తాయి. సుఖ విలాసాలతో కూడిన జీవితాన్ని గడిపేవారంతా మోహితులవుతారని నాకైతే అనుభవంలోని విషయం. ఈ కారణంగానే ఐశ్వర్యమోహితుడనని నేను మదోన్మత్తుడను అయ్యాను. ఈ మోహం కారణంగానే అధపతుడను అయ్యాక తెలివి తెచ్చుకుని నిన్ను ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. మహారాజా, ఈరోజు నీవు నాకు ఒక గొప్ప పని చేసి పెట్టావు. ఇప్పుడు నీతో సంభాషించడం వల్ల నా ఆ దుఃఖదాయకమైన శాపం తీరిపోయింది. ఇప్పుడు నేను నా పతనానికి కారణమైన కథను చెప్తున్నాను విను. పూర్వం నేను స్వర్గానికి అధిపతినై ఉన్నప్పుడు దివ్య విమానాన్ని అధిరోహించి ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో అహంకార కారణంగా ఎవరినీ లక్ష్య పెట్టేవాడిని కాను. బ్రహ్మర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షరాక్షసులు, నాగులు ఎవరినైనా సరే ముల్లోకాలలోని వారు అందరూ నాకు కప్పం చెల్లించేవారు.
నేను ఎవరి వైపైనా కన్నెత్తి చూస్తే చాలు వారి శక్తిని లాగేసేవాడిని. ఆ రోజులలో నా చూపుకి అంత శక్తి ఉండేది. నా అన్యాయం ఎంతవరకు వచ్చింది అంటే 1000 మంది బ్రహ్మర్షులు నా పల్లకీని మోయవలసి వచ్చేది. ఈ అత్యాచారమే నన్ను రాజలక్ష్మి నుంచి భ్రష్టుని చేసింది. అగస్త్య మహాముని పల్లకీని మోస్తూ ఉన్నప్పుడు నేను అతనిని తన్నాను. అప్పుడు అతడు కోపంతో, ఓరి సర్ప, నీవు కింద పడు అన్నాడు. అతడు ఇలా అన్నాడు, అంతే, నా రాజచిహ్నాలన్నీ అదృశ్యమైపోయాయి. ఆ విమానరాజం నుండి నేను కింద పడ్డాను. అప్పుడు నాకు తెలిసింది నేను సర్పాకారంతో ముఖం కిందకి పెట్టుకుని పడిపోతున్నాను అని. అప్పుడు అగస్త్య మునిని, భగవన్, నేను మోహంతో వివేకశూన్యుడను అయ్యాను కనుక ఈ ఘోరమైన తప్పిదం జరిగిపోయింది. కనుక మీరు క్షమించి దయచూపి ఈ శాపానికి అంతం ఉండేలా చేయండి అని యాచించాను. నేను క్రిందకి జారి పడిపోతూ ఉండడం చూసి అతని మనసు కరిగిపోయింది. అప్పుడు అతడు, రాజా, మహారాజు యుధిష్ఠిరుడు నీకు ఈ శాపాన్ని నుండి విముక్తిని కలిగిస్తాడు. నీవు ఈ అహంకారానికి, ఘోర పాపానికి ఫలం అనుభవించు. అది తీరిన వెంటనే నీకు మరలా పుణ్యఫల ప్రాప్తి కలుగుతుంది అని అనుగ్రహించాడు. అతని తపశ్శక్తి యొక్క బలం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మహారాజా, ఇడుగో నీ తమ్ముడు భీమసేనుడు. నేను ఇతనిని ఏమీ హింసించలేదు. నీకు శుభం కలుగుతుంది. నాకు సెలవియ్యి, తిరిగి స్వర్గలోకానికి వెళ్తాను. ఇలా చెప్పి నహుషుడు అజగర రూపాన్ని వదిలి దివ్యదేహధారుడై తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు కూడా ధౌమ్యునితో భీమసేనుడితో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ గుబుగూడిన బ్రాహ్మణులందరికీ ఈ కథ అంతా వివరించి చెప్పాడు. వచ్చే మంగళవారం ఇదే సమయానికి కౌరవుల నాశనము విని ఉత్తంకముని కోపించుట, శ్రీకృష్ణుడు అతనిని శాంతింపచేసి అతనికి ఆధ్యాత్మజ్ఞానమును వివరించుట మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.